పరిశ్రమ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖుల సమావేశం ప్రారంభమైంది. ప్రధానంగా ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలతో పాటు మన తాజాగా అల్లు అర్జున్ అలాగే సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో జరిగిన అంశాలు కూడా చర్చకొచ్చే అంశం ఉంది. అలాగే దీంతో పాటు గద్దర్ అవార్డుల అంశం విషయంలో కూడా చర్చ జరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఇక డ్రగ్స్ కు వ్యతిరేకంగా కూడా సినీ నటులు ప్రచారంలో పాల్గొనాలి అన్న అంశం కూడా అటు ప్రభుత్వం యోచిస్తోందని అంటున్నారు. ఈ అంశాలన్నిటిపై అక్కడ ఏం జరుగుతోంది, సమావేశ అప్డేట్స్ ప్రతినిధి సుజన్ అందిస్తారు. సుజన్. ఎస్ విజయ్ చంద్రిక, ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో సినీ ప్రముఖులకి రేవంత్ అపాయింట్మెంట్ ఇచ్చారు. నిజానికి గత 2 రోజులుగా కూడా రేవంత్ చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా జరుగుతున్న పరిణామాలు, వివాదాలు, అనేక రకాల టర్న్లు తీసుకుంటున్న నేపథ్యంలో వీటికి కంప్లీట్గా ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇదే మరికొన్ని రోజులు కొనసాగితే తీవ్రంగా ఇది మరింత చాలా దూరం వెళ్ళే అవకాశం ఉందనే క్రమంలో సినీ ప్రముఖులకి దిల్ రాజు ఆధ్వర్యంలో కొంతమంది లిస్టును ప్రిపేర్ చేయడం జరిగింది. సో అందుబాటులో ఉన్న వారిని తీసుకుని ఈరోజు రేవంత్ అపాయింట్మెంట్ ఇచ్చిన సందర్భంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ ఇక్కడ ఈ బిల్డింగ్లో వాళ్ళందరినీ కూడా సమావేశపరచడం జరిగింది. ప్రధానంగా మనం గమనిస్తే కనుక ఇండస్ట్రీ రేవంత్ సీఎం అయిన తర్వాత నుంచి కూడా చిత్ర పరిశ్రమను ఖచ్చితంగా తాము ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాము. అన్ని రంగాల తరహాలోనే ఈసారి చిత్ర పరిశ్రమను తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో చాలా ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు తమ పూర్తి సపోర్టు సహకారం ఉంటుంది అని చెప్పేసి ఆయన సీఎంగా ఎన్నికైన కొద్ది రోజుల తర్వాత చెప్పడం జరిగింది. సో అదే క్రమంలో నంది అవార్డులు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఆగిపోయిన నంది అవార్డులను మళ్ళీ తిరిగి కొనసాగించాలని చెప్పేసి సినీ ప్రముఖులు కోరిన మీదట వెంటనే గద్దర్ అవార్డుల పేరుతో వాటిని తీసుకొస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అటువైపు నుంచి కోఆర్డినేషన్, సినిమా ప్రముఖుల కోఆర్డినేషన్ ఉండాలి అని చెప్పేసి కోరారు. బట్ అది కాస్త ఆలస్యం అవటం, వాటన్నింటి వెనక కారణాలు ఎఫ్డీసీ చైర్మన్ ఎన్నిక కాకపోవటం. సో ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్గా సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తిని దిల్ రాజును ఆయన పోస్ట్ చేశారు కాబట్టి ఆ పోస్ట్కి ఎన్నిక కాబడ్డారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో సినీ ప్రముఖుల సమావేశం అనేది ఇప్పుడు జరగనుంది. నిజానికి తాను ఎఫ్డీసీ చైర్మన్ అయిన తర్వాత సినీ ప్రముఖులతో సమావేశం ఉంటుందని చెప్పేసి గతంలో దిల్ రాజు చెప్పారు. అయితే అనుకోని ఈ వివాదాలు, ఈ కాంట్రవర్సీస్ అన్నీ రావటం ఇప్పుడు ఈ సమావేశానికి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశంలో ప్రధానంగా ఇటీవల జరిగిన అంశాలు, సంధ్య థియేటర్ ఘటనలో ఇటు ప్రభుత్వానికి డ్యామేజ్ జరిగింది, ఇటు ఇండస్ట్రీకి కూడా ఎంతో బ్యాడ్ నేమ్ రావడం జరిగింది. అలాగే పోలీసులు ఎంతో కష్టపడి ఈ ఇష్యూని ఆయన వాళ్ళు సెక్యూరిటీ అందిస్తే కూడా పోలీసుల వైఫల్యం అనే దీని మీద రకరకాల ప్రచారాలు జరిగిన నేపథ్యంలో కంప్లీట్గా ఈ 3 అంటే ఇటు సినీ ప్రముఖులు, పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే ప్రభుత్వ పెద్దలు అందరూ కలిసి ఈ సమావేశంలో పాల్గొనడం కూడా ఈ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ జరిగిన ఘటనకు సంబంధించి ఎక్కడ ఎలాంటి లోపాలు మళ్ళీ రిపీట్ కాకుండా ఎలాంటి ఘటనలు జరిగితే చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది కాబట్టి వీటన్నిటి మీద కూడా కూలంకషంగా చర్చించనున్నారు. ఇక అసెంబ్లీలో ప్రకటించినట్టు బెనిఫిట్ షోల అంశం, అలాగే టికెట్ రేట్ల అంశం అనేది చాలా కీలకం. అంటే పెద్ద సినిమాలు వస్తున్న క్రమంలో టికెట్ రేట్ హైక్ అనేది ప్రతి సినిమాకి ఇప్పుడు ఆశిస్తూ ఉన్నారు. సినిమా బడ్జెట్ ఏంటి అనేది కాకుండా వాటికి సంబంధించిన ప్రూఫ్స్ నిర్మాతలు ఇస్తూ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే కనుక ఇప్పటివరకు ఇచ్చేస్తూ ఉన్నారు. బట్ పుష్ప 2 సినిమాకి ఇచ్చిన హైక్ అనేది పీక్ స్టేజ్, అది ఏ సినిమాకి గతంలో చూడని పరిస్థితి. సో ఇలాంటి క్రమంలో పుష్ప సినిమాకు సంబంధించి వచ్చిన హైక్ మీద రకరకాల ఒపీనియన్స్ వ్యక్తమయ్యాయి. కొంతమంది నెగిటివ్ ఒపీనియన్స్ కూడా వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం జరిగిన ఘటనలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి మీద ఖచ్చితంగా మళ్ళీ రేవంత్ చెప్పినట్టుగా కూడా హైక్ ఉండదు, బెనిఫిట్ షోలో ఉండదు అనే అంశం మీద ప్రభుత్వ రంగాను సినిమా ఇండస్ట్రీ వైపు నుంచి వచ్చిన సానుకూల స్పందనతో అటు ప్రజల్లో కూడా సానుకూలత స్పందన వచ్చింది కాబట్టి రేవంత్ అలాగే కోమటిరెడ్డి చెప్పినట్టుగా అదే నిర్ణయానికి వాళ్ళు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంటారు అని చెప్పేసి అన్నారు. సో వారి పరిమితులకు, ప్రభుత్వ పరిమితులకు లోబడే సినిమా సంబంధించిన ఇక నుంచి షోలు కానీ టికెట్ రేట్లు హైకులు కానీ ఉండే అవకాశం ఉంది. సో ఈ విషయాన్ని ఖచ్చితంగా సినీ ప్రముఖులకి వాళ్ళు చెప్పనున్నారు సమావేశంలో అని చెప్పేసి కూడా మనకు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక దీంతో పాటు ఏ సినిమాలకి రాయితీలు ఇవ్వాలి, ఏ సినిమాలకి ఇక నుంచి స్పెషల్ పర్మిషన్స్ ఇవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే ఏవైతే ఉంటాయో ఆ సినిమాలకు ఇస్తే బాగుంటుందనే ఎక్కువ ప్రతిపాదనలు అనేవి చాలామంది నుంచి రావడం జరిగింది, సామాన్యుల నుంచి కూడా రావడం జరిగింది. కాబట్టి ఆ సమావేశంలో వాటికి సంబంధించిన చర్చలు కూడా జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రధానంగా
సినీ కార్మికులకు సంబంధించి అప్పటి నుంచో కొన్ని వాళ్ళకి చేయాల్సిన సహాయ సహకారాలు సపోర్ట్ ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది కాబట్టి వాటిని కూడా సమావేశంలో చర్చిస్తూ ఉంటారు. ఇక ఈవెంట్స్కి సంబంధించి పెద్ద సినిమాల ఈవెంట్లు అనేవి పుష్ప 2 ఈ సంఘటన జరిగిన తర్వాత ఏది ఇప్పుడు జరగని పరిస్థితి, జరగలేని కూడా పరిస్థితి. సినిమాలు సంక్రాంతికి వస్తున్న క్రమంలో వాటికి సంబంధించిన ఈవెంట్స్ అనేవి ఇతర ప్రాంతాల్లో ఏపీలో ఎక్కువగా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి తెలంగాణలో మాత్రం హైదరాబాద్ ఏరియాలో ఇప్పుడు చేయాలి అంటే కనుక వెనకడుగు వేసే పరిస్థితి నెలకొంది. జరిగిన పరిణామాలు ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్టు ఆ తర్వాత అంతా కూడా చూస్తున్న క్రమంలో చిత్ర పరిశ్రమకు సంబంధించిన హీరోలు కానీ వీళ్ళు కానీ ఇప్పుడు ఈ వివాదం ఉంది కాబట్టి మనం చేయగలమా అనే అంశం మీద కూడా తీవ్రమైన చర్చ జరిగింది. సో ఇప్పుడు వాటి మీద కూడా సమావేశంలో చర్చ జరగనుంది. ఇక ఈ సంధ్యా థియేటర్ ఘటనలో ప్రత్యక్షంగా చిక్కడపల్లి ఏసీపీ గానీ ఎస్ఐ గానీ సుజన్ వీటితో పాటు ప్రభుత్వం ఇప్పుడు కొన్ని ప్రతిపాదనలు చాలా ప్రత్యేకంగా ఇండస్ట్రీ ముందు ఉంచుతుంది. వీటి విషయాలన్నింటినీ కూడా వారి దృష్టికి తీసుకెళ్తారని అంటున్నారు. అసలు ప్రభుత్వ ప్రతిపాదనలు ఏంటి ఇండస్ట్రీకి? ఎస్, ఇండస్ట్రీ తరపు నుంచి అంటే జరిగిన ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఇరు పక్షాలకు కూడా చాలా డ్యామేజ్ చేశాయి. ప్రధానంగా టికెట్ రేట్ హైక్ అనే విషయం మీద తీవ్రమైన చర్చ జరిగింది. ఎందుకంటే ఎక్కువ అంటే వాళ్ళు ఇచ్చిన విధానం ఏంటంటే కనుక బ్లాక్ టికెటింగ్ విధానం రూపుమాపాలి, ఆ వచ్చేదేదో నిర్మాతలకి వస్తే సినిమా ఇండస్ట్రీకి వస్తే బాగుంటుంది కదా అనే కోణంలో టికెట్ రేట్ హైక్ ఇవ్వడం జరిగింది. అది వేరే విధంగా వెళ్ళిపోయింది. అది సినిమాకు ఉపయోగపడకపోగా తీవ్రమైన విమర్శలకు దారితీసింది. దీంతో పాటు పర్మిషన్స్ తీసుకునే విషయంలో చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. దానివల్ల ఈ సంఘటన జరిగిందనే విషయం కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చకు వచ్చింది కాబట్టి ఆ అంశాల మీద కూడా ప్రస్తావిస్తారు. ఇక దీంతో పాటు అంటే ఒక విజన్ అదే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పడం జరిగింది. తెలుగు సినిమా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో మంచి స్థాయిలో ఉంది కాబట్టి ఫర్దర్గా దాన్ని మరింత స్థాయికి ఎత్తుకు తీసుకువెళ్ళాలంటే కనుక ఏం అవసరం అనే దాని మీద కూడా ఒక చర్చ అనేది ఫస్ట్ నుంచి నడుస్తున్న క్రమంలో వాటికి ఏం కావాలి అనే అంశాల మీద కూడా ఇప్పుడు ప్రభుత్వం అడగనుంది. కొన్ని ప్రతిపాదనలు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఏవైనా కోఆర్డినేషన్ లోపం అంటే ఇన్నాళ్ళు కూడా ఒక రకమైన ప్రభుత్వానికి మధ్య అలాగే ఇండస్ట్రీకి మధ్య ఎవరు ఏమీ సమన్వయం చేసే వ్యక్తి లేదు కాబట్టి ఇప్పుడు వచ్చారు కాబట్టి ఇరుపక్షాలకి సంబంధించి ఎలా కోఆర్డినేషన్ చేయాలనే వాటి మీద కూడా ఎలా ఉంటే బాగుంటుంది అనేది మీద ఒక కమిటీ వేస్తే బాగుంటుంది అనే విషయాల మీద కూడా ఇరుపక్షాలు కూడా ఇప్పుడు చర్చించుకుంటున్నాయి. ప్రభుత్వం తరపు నుంచి ప్రధానంగా రిపీట్ జరిగిన సంఘటనలన్నీ కూడా మళ్ళీ ప్రధానంగా ఎప్పుడు కూడా రిపీట్ కాకుండా ఉండాల్సిన పరిస్థితి. మళ్ళీ రిపీట్ అయితే ఇది ఖచ్చితంగా మళ్ళీ డ్యామేజ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి జరిగిన డ్యామేజ్ని మనం దృష్టిలో పెట్టుకుని ఒక పాఠంగా తీసుకుని ఇక ముందు ఎలా వ్యవహరించాలనే దాని మీద కూడా ఇండస్ట్రీ ప్రముఖులతో ప్రభుత్వ పెద్దలు వీళ్ళంతా కూడా చర్చించనున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో స్వయానా పోలీస్ కమాండ్ కంట్రోల్ ఏళ్ళ బిల్డింగ్లో చేస్తున్నారంటే కనుక జరిగిన సంఘటనలన్నింటి మీద కూడా ఎంత సీరియస్గా ఇది అయిపోయింది, ఏ విధంగా ఇది టర్న్ అయింది, వీటన్నిటిని కూడా కూలంకషంగా ప్రతి ఒక్కరితో చర్చించి దీనికి సంబంధించి అందరికీ అవగాహన ఉండేలాగా కూడా సో ఇప్పుడు ఈ సమావేశంలో వీటన్నిటికి సంబంధించిన చర్చ జరగనుంది. భవిష్యత్తులో మాత్రం ఇవన్నీ కూడా రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది అనే అంశం చెప్పడమే దీనిలో భాగం. ఇక ఏదైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్ అనేది టార్గెట్ అనేది ఈ రకమైన ప్రచారాలన్నీ కూడా తప్పు అని చెప్పేసే ఉద్దేశంతోనే ఈరోజు సినిమా ప్రముఖులు పర్టికులర్గా అక్కినేని నాగార్జున ఈ సమావేశంలో ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు కోరుకున్నారు. ఆయన కూడా వచ్చి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమావేశంగానే భావించి దీన్ని ఆయన కూడా వచ్చి ఈ సమావేశంలో పాల్గొనటం సో ప్రభుత్వ పెద్దలతో రేవంత్ రెడ్డితో ఆయన చర్చల్లో పాల్గొనటం చాలా అంటే ఇది ఒక ప్రత్యేక అంశంగా చెప్పుకోవచ్చు. చిరంజీవి కూడా వస్తే బాగుండేది, చాలా ప్రాధాన్యత ఇంకా చాలా బాగుండేది అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆయన రాలేని పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పూర్తి స్థాయిలో ఎఫ్డీసీ చైర్మన్ ఒక ప్రాతినిధ్యంలో ఈ సమావేశం జరుగుతాం కూడా చాలా ఆసక్తికర అంశంగా మనం చెప్పుకోవచ్చు.